ఒక ఇమేజ్ మన మూడ్ని మారుస్తుందంటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ రంగుల ప్రపంచంలో మనకంటూ ఒక మెమొరీని ఏర్పరచుకోవడానికి ప్రతిసారి ప్రయత్నిస్తూనే ఉంటాం. ఒక ఇమేజ్ ఆనందింపచేస్తుంది, ఒక ఇమేజ్ ఆశ్చర్యానికి గురి చేస్తుంది, ఒక ఇమేజ్ కళ్ళు చెమ్మగిల్లేలా చేస్తుంది. ఏంటి అస్సలు కదలలేని ఇమేజ్లో ఇన్ని ఉన్నాయా అని మీరు అనుకోవచ్చు. ఇదే ఇమేజ్ రంగుల వెనుక దాగున్న సైన్స్. మనం చూపించే చిత్రాలలో రంగులు మాట్లాడే విధానాన్ని నియంత్రించేదే ఇమేజ్ మెను, అలాగే అందులోని అడ్జస్ట్మెంట్స్. ఒక నిర్జీవమైన చిత్రం నిశ్శబ్దంగా తన కథను చెప్పడానికి ఎదురు చూస్తుంది. కానీ అది ఎంత అందమైనదైనా అందులోని వర్ణాల ఆకర్షణ, కాంతి ఛాయల సాహిత్యం కనిపించకపోతే ఆ చిత్రానికి జీవమే ఉండదు. ఇప్పుడు నేను చెప్పింది నిజమో కాదో మీరు కామెంట్స్లో చెప్పండి. మీ చిత్రాలను సజీవమైన కళాఖండాలుగా మార్చే మ్యాజిక్ ఈ ఇమేజ్ మెనులోని ఆప్షన్స్కి అయితే ఉంది. సో ఇలాంటివన్నీ మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన వీడియోని పూర్తిగా చూడండి చివరి వరకు. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే వీడియోస్కి సంబంధించి నోటిఫికేషన్స్ అయితే మీకు వస్తాయి. ఓకే, ఇంకా వీడియోలోకి వెళ్దామా? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఆప్షన్స్లోకి అయితే వెళ్దాము. చూడండి, ఇమేజ్ మెనూలో అయితే నిన్న మనం మోడ్ అనే ఆప్షన్స్ అయితే చూస్తున్నాము. ఓకే, ఇప్పుడు వచ్చేసి అడ్జస్ట్మెంట్స్లో కొన్ని ఆప్షన్స్ అయితే చూద్దాము. చూడండి, ఇప్పుడు బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్ దాని మీద అయితే నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇందులో బ్రైట్నెస్ కాంట్రాస్ట్ని పెంచాలి. సో చూడండి, ఇక్కడ మనకి బ్రైట్నెస్ని అయితే నేను పెంచుతున్నాను. అబ్జర్వ్ చేయండి ఆ ఇమేజ్లో. ఓకే, బ్రైట్నెస్ని పెంచి తగ్గించాను. ఓన్లీ బ్రైట్నెస్ పెంచడం, తగ్గించడం, ఇది బ్రైట్నెస్కి సంబంధించి. ఓకే, ఇక్కడ కాంట్రాస్ట్ అని కనబడుతుంది చూడండి. ఇందులో మీకు ఏం చేంజెస్ అయితే తెలుస్తున్నాయో అబ్జర్వ్ చేయండి బాగా. కలర్ యొక్క కాంట్రాస్ట్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇందులో బ్రైట్నెస్లో ఏమవుతుంది, మనకి లైటింగ్ని పెంచుతుంది బ్రైట్నెస్ అనేది, లేదా తగ్గిస్తుంది. కానీ ఈ కాంట్రాస్ట్ ఏం చేస్తుంది అంటే కలర్కి మధ్య డిఫరెన్స్ని ఏదైతే ఉందో, కలర్కి మధ్య డిఫరెన్స్ ఏదైతే ఉందో దాన్ని పర్టికులర్గా చూపిస్తుంది. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇప్పుడు ఎలా ఉందో చూడండి. కాంట్రాస్ట్ చూడండి, ఇదొక గ్రీన్ కలర్, ఇదొక గ్రీన్ కలర్, ఇదొక గ్రీన్ కలర్, ఇలా డిఫరెంట్గా చూపిస్తుంది అనమాట. ఆ కలర్కి మధ్య ఉన్న డిఫరెన్సెస్ని ఎత్తి చూపిస్తుంది మనకి. అలాగే ఇక్కడ కూడా చూడండి, హైలైట్ చేసి చూపిస్తుంది. ఇక్కడ ఈ ఏనుగు ఉంది కదా, ఈ ఏనుగుకి సంబంధించి ఏదైతే అవుట్లైన్ ఉందో దాన్ని బాగా మనకి ఎత్తి చూపిస్తుంది అనమాట కాంట్రాస్ట్ అనేది. ఓకే, అది ఇక్కడ మనకి ఒక ఆటో అనే ఆప్షన్ కూడా ఉంది. దాన్ని అయితే ఒకసారి క్లిక్ చేయండి. చూడండి, ఇది ఆటోమేటిక్గా సిస్టమ్ ఇస్తున్న ఆప్షన్ అనమాట. ఇలా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి. అలాగే యూజ్ లెగసీ, ఓకే, అది 0:0లోకి తీసుకొచ్చేస్తుంది. ఓకే, ఈ విధంగా మనం ఒక ఇమేజ్కి బ్రైట్నెస్ని పెంచి తగ్గించుకొని వాటి యొక్క కాంట్రాస్ట్ని కూడా అడ్జస్ట్మెంట్స్ అయితే చేసుకోవచ్చు. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఒక ఇమేజ్కి జీవం తెప్పించాలి అని. ఫర్ సపోజ్ ఇది ఓకే, ఇది చూడటానికి అయితే నాకు బాగానే ఉంది, దీన్ని చూస్తుంటే నాకు మంచిగానే అనిపించింది. కానీ ఈ ఇమేజ్ చూడండి, ఈ ఇమేజ్ వచ్చేసేసి డల్గా కనపడుతుంది. దీంట్లో నాకు అంత పెద్దగా ఏమీ లేదు, జస్ట్ చూడటానికి కూడా. ఓకే, దీన్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. అయితే ఇమేజ్ అడ్జస్ట్మెంట్, బ్రైట్నెస్, ఇందాక ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందో బాగా అబ్జర్వ్ చేయండి. ఓకే, ఇందాక ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. జస్ట్ దీన్ని నేను క్యాన్సిల్ అంటున్నాను. చూడండి ఎలా ఉంది, డల్గా ఉంది. ఓకే, అడ్జస్ట్మెంట్స్లోకి వెళ్ళి బ్రైట్నెస్లోకి వెళ్ళి ఇక్కడ మనకు బ్రైట్నెస్ని కొంచెం అడ్జస్ట్ చేసుకున్నాం. ఓకే, అక్కడ ఏమున్నాయి అనేది మనకు తెలుస్తుంది. జస్ట్ అది చీకట్లో ఉండటం వల్ల మనకి ఏంటి అనేది అర్థం కాలేదు. ఓకే, ఇప్పుడు ఏం చేసాం, దాన్ని మనం కొంచెం బ్రైట్నెస్ పెంచుకున్నాము. సో అప్పుడు ఏమవుతుంది, ఇమేజ్లో ఏమున్నాయి అసలు ఏంటి అనేది అర్థమవుతుంది. సో ఈ విధంగా మనం ఒక ఇమేజ్కి జీవాన్ని తెచ్చుకోవచ్చు అనమాట. ఇవే కాదు, ఫర్ సపోజ్ మనకి
వెడ్డింగ్ ఆల్బమ్స్ ఉండొచ్చు, తర్వాత బర్త్డే ఆల్బమ్స్ ఉండొచ్చు. సో మనం తీసుకున్న ప్రతి దాన్ని కెమెరా ఎంత కాస్ట్లీ కెమెరా తీసుకున్నా కూడా అంతో కొంత ఎంతైనా సరే కొంచెమైనా సరే అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాలి. సో ఆ అడ్జస్ట్మెంట్స్ అన్నీ మనం ఫోటోషాప్లో ఇమేజ్ మెనూలో అడ్జస్ట్మెంట్స్లో చేసుకోవచ్చు అనమాట. చూడండి, ఇమేజ్ మెనూలో అడ్జస్ట్మెంట్స్లో చేసుకోవచ్చు. బ్రైట్నెస్ కావచ్చు, కాంట్రాస్ట్ కావచ్చు. ఒక్కొక్క దానికి కొంచెం డిఫరెన్స్ వస్తుంది, ఇంకో దానికి కొంచెం డిఫరెన్స్ వస్తుంది. సో అలాంటప్పుడు ఏంటి అంటే మనం మనకి కొంచెం బ్రైట్నెస్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి రెండిటికి తగ్గట్టు అన్నట్టయితే, అలాంటప్పుడు మనం ఇమేజ్లో బ్రైట్నెస్ని ఇక్కడికి వచ్చేసేసి అడ్జస్ట్మెంట్స్ అయితే చేసుకోవచ్చు, బ్రైట్నెస్ కాంట్రాస్ట్ అయితే. ఓకే, అలాగే ఇది చూడండి, దీనిలో కూడా ఏదైనా అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాలి అనుకుంటే చేసుకోవచ్చు, లేదా లెవెల్స్ అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాలి. ఓకే, ఇందులో లెవెల్స్లో వచ్చేసేసి కొన్ని ప్రీసెట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి డార్క్ అని ఉంది చూడండి, ఇంకొంచెం డార్క్ అయింది డార్క్ తీసుకుంటే. తర్వాత ఇంక్రీజ్ కాంట్రాస్ట్ 1 కొంచెం పెంచింది, 3 పెడుతున్నాను డైరెక్ట్గా. చూడండి, కాంట్రాస్ట్ని పెంచుతుంది. లైట్ అండ్ షాడోస్ని తీసేస్తుంది, లైట్ చేసింది. తర్వాత లైటర్. నెక్స్ట్ వన్ మిడ్ టోన్ బ్రైటర్. అంటే ఇక్కడ మనకి షాడోస్, హైలైట్స్, మిడ్ టోన్స్ అనే ఆప్షన్స్ ఉన్నాయి. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే షాడోస్, బ్రైటర్, డార్కర్. ఓకేనా? అలాగే ఇక్కడ కాంట్రాస్ట్ అని ఉంది, ఇక్కడ డార్కర్ ఉంది, ఇక్కడ లైటర్ అని ఉంది. సో వీటిని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. షాడోస్ని, మిడ్ టోన్స్ని, హైలైట్స్ అంటే కాంట్రాస్ట్ అని ఉంది కదా అది. ఓకే, ఈ విధంగా అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూడండి, ఇది ఒకటి షాడోస్, ఒకటి మిడ్ టోన్స్, ఒకటి హైలైట్స్ అనమాట. ఓకేనా? మీకు ఇక్కడ కనబడుతున్న ఆప్షన్స్లో ఒకటి షాడోస్, ఒకటి మిడ్ టోన్స్, ఒకటి హైలైట్స్. ఓకే, సేమ్. అలాగే ఇక్కడ ఛానల్స్ ఉన్నాయి. RGBలో మనకి కావాలి అనుకుంటే ఒకటి, ఓన్లీ రెడ్లో కావాలి అనుకున్నప్పుడు రెడ్లో మాత్రమే డిఫరెన్స్ వస్తుంది. మీరు బాగా అబ్జర్వ్ చేయండి దాన్ని. ఓకే, లేదు నాకు గ్రీన్లో కావాలి, సో గ్రీన్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా మనం లెవెల్స్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇది అవుట్పుట్ లెవెల్స్. మనకి అవుట్పుట్లో ఎలా అయితే వస్తుందో ఆ అవుట్పుట్ లెవెల్స్ని అడ్జస్ట్ చేసుకోవడానికి. కొంచెం మాత్రమే ఇక్కడ మీకు డిఫరెన్సెస్ అనేది కనపడుతుంది. అబ్జర్వ్ చేస్తేనే కనపడుతుంది, లేకపోతే అది కూడా అంతగా కనపడదు. ఈ ఏరియాస్లో కనపడుతుంది. అలాగే ఇక్కడ మనకి ఆప్షన్స్ అని ఉన్నాయి. ఈ ఆప్షన్స్లో ఎన్హాన్స్ బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్, లేదా ఫైండ్ డార్క్ అండ్ లైట్ కలర్స్, ప్రీ ఛానల్ కాంట్రాస్ట్, తర్వాత ఎన్హాన్స్ మోనోక్రోమిక్ కాంట్రాస్ట్. ఓకే, అలా ఇక్కడ మనకి షాడోస్, మిడ్ టోన్స్, హైలైట్స్. చూడండి, యాక్చువల్గా షాడో అంటే మనకి బ్లాకే కదా ఉంటుంది షాడోస్లో. ఓకే, సో వాటిని ఏదన్నా అడ్జస్ట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు చేసుకోవచ్చు. అలాగే సేవ్ యాజ్ డిఫాల్ట్స్, దీన్ని మనం సేవ్ చేసేసుకున్నాం అనుకోండి, డిఫాల్ట్గా అది ఉండిపోతుంది. మనం ఎప్పుడు ఇమేజ్ తీసుకున్నా కూడా అలాంటి అడ్జస్ట్మెంట్సే దానికి చూపిస్తుంది అనమాట. ఓకే, అలా. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి శాంపిల్ ఇమేజ్ సెట్ బ్లాక్ పాయింట్. అర్థమైంది కదా డిఫరెన్సెస్? ఇలా ఇదొకటి. తర్వాత శాంపిల్ ఇమేజ్ సెట్ గ్రే పాయింట్స్. మనం ఇందాక మిడ్ టోన్స్, హైలైట్స్, డార్క్ అని లోపల ఏవైతే కలర్స్ చూసామో వాటికి సంబంధించినవి అన్నమాట. ఇవి పిక్కర్స్ వచ్చేసేసి చూడండి, ఈ విధంగా అడ్జస్ట్మెంట్స్ అయితే చేసుకోవచ్చు. ఓకే, అది లెవెల్స్ వచ్చేసేసి. నెక్స్ట్ వన్ కర్వ్స్. చూడండి, ఈ కర్వ్స్ అనేది మనకి చూడటానికి చిన్న గీతలాగే కనబడుతుంది, కానీ బాగా అబ్జర్వ్ చేయండి, ఇందులో కూడా సేమ్ యాజ్ కలర్ నెగటివ్. ఓకే, నెగిటివ్ మనకి చిన్నప్పుడు మనం
కెమెరాస్ చూసేవాళ్ళం. అందులో ఒక చిన్న నెగిటివ్ అని పెట్టేవాళ్ళం మనం. రీల్ అనేది పెట్టిన తర్వాత దాంతో ఫోటో తీస్తే ఫోటో అనేది నెగిటివ్గా వస్తుంది. నెగిటివ్ని ఏం చేస్తాం మనం కడుక్కొని, అంటే దాన్ని కెమికల్లో వాష్ చేసుకున్న తర్వాత దాన్ని మనం మళ్ళీ ప్రింట్కి ఇస్తాం అనమాట. సో అలా ఆ నెగిటివ్ లాగా కనపడాలా, ఓకే. క్రాస్ ప్రాసెస్ ఆర్జీబీ, డార్కర్, ఇంక్రీజ్ కాంట్రాస్ట్, లైటర్. మీరు ఇక్కడే కాదు, ఇక్కడ కూడా అబ్జర్వ్ చేయండి. ఈ లైన్లో కూడా, కర్వ్లో కూడా అక్కడ మీరు చూడండి, అవి కూడా మారుతూ ఉంటాయి. మనకి ఇవన్నీ ఆల్రెడీ డిజైన్ చేసిన ప్రీసెట్స్ కాబట్టి ఇక్కడ ఇవి షేప్ చేంజ్ అవుతూ ఉంటుంది. చూడండి, మీడియం కాంట్రాస్ట్, నెగిటివ్ ఆర్జీబీ, చూడండి డైరెక్ట్గా ఇలా వచ్చేసింది. తర్వాత స్ట్రాంగ్ కాంట్రాస్ట్, తర్వాత కస్టమ్, ఏదైతే అవసరం ఉంటుందో మనకి, మన అవసరానికి తగ్గట్టు దాన్ని మాడిఫై చేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సేమ్ ఏం లేదు, ఇక్కడ అడ్జస్ట్ చేస్తే అది కస్టమ్ అయిపోతుంది. పైన చూడండి కస్టమ్ అని వచ్చేసింది. ఓకే కదా. ఇలా అడ్జస్ట్మెంట్స్ అయితే మీరు చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ కూడా చూడండి, ఇది కూడా ఓకే. ఈ అడ్జస్ట్మెంట్స్ని అయితే మనం చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు జస్ట్ మీకు ఏంటి అంటే, నేను నార్మల్గా కొంచెం కొంచెం చేస్తే అది మీకు కళాత్మకంగా కనపడిద్ది. ఇప్పుడు నేను చేస్తున్న ఎలా ఉంది అంటే, అన్నీ చూపించడం వల్ల అదొక చెత్త ఇమేజ్ లాగా కనపడుతుంది. మీకు అనుకోవచ్చు ఇందాక చెప్పిన దానికి ఇప్పుడు చూపిస్తున్న దానికి డిఫరెన్స్ చాలా ఉంది అని మీరు, కానీ ఇక్కడ నేను పూర్తిగా చూపించాలి. కొంచెం వరకే మార్చేస్తాను అనుకోండి, అది ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మీరు చేసేటప్పుడు ఎక్కువ మారుస్తారు. ఎక్కువ మార్చినప్పుడు ఏమవుతుంది, ఇలా వస్తుంది, ఇది చెత్తగా వచ్చింది కదా అనుకుంటారు మీరు. కానీ అడ్జస్ట్మెంట్స్ అనేవి పూర్తిగా తెలుసుకుంటే మీకు ఎంతవరకు కావాలో అంతవరకే మీరు వాడుకోవచ్చు. ఓకే. అలాగే ఛానల్ ఓవర్లే, హిస్టోగ్రామ్స్. చూడండి, హిస్టోగ్రామ్స్ అంటే ఏం లేదు, ఇక్కడ మీకు చూపిస్తూ ఉంటుంది అనమాట. దాని యొక్క చేంజెస్ అనేవి ఇక్కడ మీకు కనబడతా ఉంటాయి. ఇక్కడ బేస్ లైన్ చూడండి, ఇక్కడ మీకు బేస్ లైన్ అని కనపడుతుంది కదా, ఆ బేస్ లైన్ యాక్చువల్గా ఉండే బేస్ లైన్ అది, దాన్ని బేస్ చేసుకునే వస్తుంది అనమాట. తర్వాత ఇంటర్సెక్షన్ లైన్ చూడండి, ఇక్కడ మీకు ఇక్కడ ఒకటి లైన్ కనపడుతుంది కదా, నేను మూవ్ చేస్తే ఎక్కడ కావాలంటే ఎక్కడ పెడితే అక్కడికి వస్తుంది చూడండి, ఈ లైన్ అది ఇంటర్సెక్షన్ లైన్. సో అవి మీకు డిస్ప్లే ఉండాలా వద్దా ఏంటి అనే ఆప్షన్స్ అనమాట. అవి గ్రిడ్, ఈ గ్రిడ్ ఇక్కడ కనపడే గ్రిడ్ కూడా పెద్దదిగా, బాక్స్ పెద్దదిగా ఉండాలా చిన్నదిగా ఉండాలా. ఓకే. అలాగే ఆటో పెట్టుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా అడ్జస్ట్ చేస్తుంది దానికి కావాల్సిన విధంగా, అంటే సిస్టమ్కి తగ్గట్టు అడ్జస్ట్మెంట్స్ అయితే చేస్తుంది. ఓకే. షో అమౌంట్ ఆఫ్ లైట్, షో అమౌంట్ ఆఫ్ పిగ్మెంట్. ఇందాక మనం చేసింది లైటింగ్లో చేస్తున్నాము, ఇప్పుడు వచ్చేసి పిగ్మెంట్లో చేస్తున్నాము. ఓకేనా. అది దానికి దీనికి డిఫరెన్స్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కొంచెం డిఫరెంట్గా కనపడుతుంది, అంటే చీకట్లో వచ్చినట్టు కనపడుతుంది. ఇలా మనకి కావాల్సిన విధంగా కూడా అడ్జస్ట్మెంట్స్ చేసుకోవచ్చు. సో ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి, వీటిని ప్రాక్టీస్ చేయండి. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే మీకు ఫోటోషాప్ అంత చక్కగా వస్తుంది, డిజైన్స్ కూడా అంత బాగా ఉంటాయి మీరు చేసేటప్పుడు. ఓకే. ఇది కర్వ్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి అడ్జస్ట్మెంట్స్లో ఎక్స్పోజర్. చూడండి, ఈ ఎక్స్పోజర్ ఇది తీసుకుందాము. ఇప్పుడు ఎక్స్పోజర్ చూద్దాము. ఇమేజ్ అడ్జస్ట్మెంట్స్, ఎక్స్పోజర్. ఇందాక నేను వేరే లేయర్స్లో ఉన్నాను, అందువల్ల ఆ ఎక్స్పోజర్ అనేవి హైలైట్ అవ్వలేదు. సో ఇప్పుడు నేను సేమ్ అదే లేయర్ సెలెక్ట్ చేశాను కాబట్టి ఇప్పుడైతే హైలైట్ అయింది. ఎక్స్పోజ్, మీరు ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి, దీన్ని ఎక్స్పోజ్ చేద్దాము. చూడండి, ఓకే.
ఈ ఎఫెక్ట్ని కూడా మీరు మూవీస్లో కొంతమంది వాడుతూ ఉంటారు అనమాట. ఫర్ సపోజ్ మీకు కళల్లో ఇలాంటిది కనబడుతుంది, కళల్లో కళ్ళు తెరిచినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా బ్రైట్ పెరిగిపోతుంది, బ్రైట్ పెరిగి ఇలా బ్రైట్గా చూపించేస్తారు. అంటే చిన్నగా వచ్చి ఇలా అవ్వటము, చిన్నగా వచ్చి ఇలా అవ్వటము, ఇలా కూడా మీరు ఎఫెక్ట్స్ని క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, అది ఆఫ్ సెట్. ఈ ఎక్స్పోజర్ ఏంటి అంటే నార్మల్గా ఉన్నదైతే 0. ఓకే, మళ్ళీ చూద్దాం, చూడండి. ఇమేజ్ అడ్జస్ట్మెంట్స్, ఎక్స్పోజర్ వచ్చింది. ఇప్పుడు 0 ఉంది కదా. ఇప్పుడు నేను ఈ ఎక్స్పోజర్ని ఏం చేశాను, పెంచాను. పెంచితే ఏమవుతుంది, బాగా ఎక్స్పోజ్ అవుతుంది, బ్రైట్నెస్ బాగా పెరిగిపోతుంది. ఓకే, ఆఫ్ సెట్. ఓకేనా, ఇలా చూడండి బాగా డార్క్ని పెంచేస్తుంది. దీనివల్ల చూడండి ఇంకొంచెం మనకి చూడటానికి ఇంకొంచెం బాగున్నట్టు అనిపిస్తుంది. ఇంకా తర్వాత గామా కరెక్షన్స్, ఎక్కడైతే బాగా బ్రైట్నెస్ ఉంటుందో వాటిని తగ్గించేస్తుంది అనమాట. అది గామా కరెక్షన్. ఓకే, ఇందులో కూడా ఆప్షన్స్ ఉన్నాయి. కస్టమ్, తర్వాత డిఫాల్ట్, -1, -2, +1, +2, తర్వాత కస్టమ్. ఓకేనా, ఈ విధంగా అయితే మనం అడ్జస్ట్మెంట్స్ చేసుకోవచ్చు. అలాగే చూడండి, ఈ ఇమేజ్ ఉంది, ఇది నార్మల్గా ఉన్న ఇమేజ్. ఇప్పుడు దీనికి కూడా ఇందులోకి వెళ్ళి ఎక్స్పోజర్నే తీసుకుందాము. చూడండి, ఇందాక ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. ఇప్పుడు చూడండి ఇంకొంచెం గ్రీన్గా కనబడుతుంది బాగా మనకు అది చూడటానికి. ఓకేనా, ఇది ఇంకొంచెం డార్క్ పెంచుతుంది అన్నమాట గామా. ఓకే, ఇలా తీసుకోవచ్చు. అలాగే కొన్నిసార్లు మనకి మన ఓన్ ఇమేజెస్ ఉంటాయి. సో వాటిల్లో కూడా డిఫరెన్సెస్ చేంజ్ చేసుకోవాలి అనుకుంటే చూడండి, ఇప్పుడు సేమ్ అంతే. ఇందాక ఏదైతే ఆప్షన్స్ చూస్తున్నామో బ్రైట్నెస్, కాంట్రాస్ట్, చూడండి అలా బ్రైట్ చేసుకోవచ్చు. అలాగే కాంట్రాస్ట్, అబ్జర్వ్ చేయండి బాగా. ఆ ఫేస్లో స్కిన్ కలర్లో మీకు చేంజెస్ అయితే వస్తుందన్నమాట. చూడండి డల్గా ఉంది, కొంచెం స్కిన్ కలర్ని చేంజ్ చేయాలి అనుకున్నప్పుడు ఇలా తీసుకోవచ్చు. ఓకే, లేదా ఆటో పెట్టినప్పుడు ఆటోమేటిక్గా అది అడ్జస్ట్మెంట్స్ అయితే చేసిస్తుంది. యూజ్ లెగసీ, ఏది మీకు ఏదైతే ఆప్షన్ కావాలి అనుకుంటారో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఓకే అనేయండి. తర్వాత నెక్స్ట్, అలాగే లెవెల్స్. ఈ లెవెల్స్లో కూడా చూడండి బాగా. ఓకే, ఈ విధంగా అయితే అడ్జస్ట్మెంట్స్ చేసుకోవచ్చు అనమాట. అలాగే అవుట్పుట్లో కూడా ఓకే కదా. ఇక్కడ మళ్ళీ కొన్ని ప్రీసెట్స్ అయితే ఉన్నాయి. ఓకే, ఇలా లైట్ అండ్ మోడ్ కావాలా, లేకపోతే ఇంక్రీజ్ కాంట్రాస్ట్ కావాలా, లేదా మిడ్ టోన్స్లో కావాలా, చేంజెస్ ఏది కావాలనుకుంటే దాన్ని తీసుకొని పెట్టుకోవచ్చు అనమాట ఇక్కడ మనం. ఓకే కదా, ఇలా అయితే అడ్జస్ట్మెంట్స్ చేసుకోవచ్చు. అలాగే కర్వ్స్ కూడా ఒకటేమో బ్రైట్నెస్, ఒకటేమో డార్క్. ఎక్స్పోజర్, చూడండి ఇలా ఉంది. దాన్ని ఏం చేస్తాం, కొంచెం మరీ ఎక్కువ పెంచితే ఏమవుతుందంటే ఎక్స్పోజర్ పెరిగిపోతుంది, అప్పుడు మనకి ఇబ్బంది అవుతుంది అనమాట. ఆఫ్ సెట్ కూడా
చూడండి ఇప్పుడు ఎలా కనపడుతుంది ఇమేజ్, కొంచెం మనకి బ్రైట్గా చూడటానికి కూడా బాగున్నట్టు అనిపిస్తుంది. ఇలా ఒకటే కాదు, నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఆ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ని మీకు తగ్గట్టు అడ్జస్ట్మెంట్స్ చేసుకోండి. ఎందుకు మీకు తగ్గట్టు అంటున్నానంటే, ఇక్కడ నేను తీసుకున్న ఇమేజ్కి సంబంధించి లైటింగ్ డిఫరెంట్గా ఉండొచ్చు, అక్కడ మీరు తీసుకునే ఇమేజ్కి సంబంధించి లైటింగ్ డిఫరెంట్గా ఉండొచ్చు. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు అడ్జస్ట్మెంట్స్ అయితే చేసుకోండి. అసలు దేనికి ఉపయోగపడుతుంది అని చెప్పుకున్నాం. ఫస్ట్ మనం దీన్ని ఇమేజ్లో బ్రైట్నెస్ అడ్జస్ట్మెంట్స్ చేసుకోవడానికి లేదా డార్క్నెస్ని అడ్జస్ట్మెంట్స్ చేసుకోవడానికి ఈ ఆప్షన్స్ అయితే మనకి అడ్జస్ట్మెంట్లో ఉండే ఆప్షన్స్ అయితే ఉపయోగపడతాయి. తర్వాత నెక్స్ట్ వైబ్రెన్స్, హ్యూ అండ్ సాచురేషన్, కలర్ బ్యాలెన్స్, తర్వాత బ్లాక్ అండ్ వైట్, ఇలాంటివి కూడా చూద్దాం. ఇక్కడ మనకి చూసాం కొన్నిసార్లు మనకి మన ఇమేజెస్లో బ్లాక్ అండ్ వైట్ ఉంటేనే బాగుంటుంది అనిపిస్తుంది. సో అలాంటప్పుడు వాటిని బ్లాక్ అండ్ వైట్గా ఎలా మార్చుకోవాలి ఏంటి అనేవి ఆప్షన్స్ అన్నీ ఈ అడ్జస్ట్మెంట్ ఇమేజ్ మెనూలో ఆప్షన్స్లో వస్తాయి అన్నమాట. సో వాటిని నెక్స్ట్ క్లాస్లో అయితే డిస్కస్ చేద్దాము. ఓకే, మన కళా ప్రపంచానికి పరిమితి అంటూ ఉండదు. అంటే మనకి మన మనసుకి ఏంటి అంటే పరిమితి ఉండదు. నాకు ఇలా కావాలి, అలా కావాలి, ఎలా అయినా కావాలి అనిపిస్తూ ఉంటుంది. సో దానికి తగ్గట్టు మనకి కావాల్సిన ఇమేజ్ని మనకి కావాల్సిన విధంగా అడ్జస్ట్మెంట్స్ చేసుకోవడానికి ఈ ఇమేజ్ మెనూలో ఉండే ఆప్షన్స్ అయితే ఉపయోగపడతాయి. సో ఈ వీడియో మీకు అయితే నచ్చిందనే అనుకుంటున్నాను. ఓకే, నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఇన్ కేస్ మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఈ ఫోటోషాప్తో అవసరం ఉంటే వాళ్ళకు కూడా మన వీడియోస్ని ఫార్వర్డ్ చేయండి. అలాగే కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, మరో వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం. టిల్ దెన్ కీప్ స్మైలింగ్. జై హింద్.